మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోదరులందరూ కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతో మందికి ఆపదల మొక్కులవాడు నిరంతరం ఈ కలియుగాన్ని రక్షిస్తున్నటువంటి దేవుడైనటువంటి పరమాత్మ ఆ కలియుగ వరదలు తీసుకుని ఆయన తీసుకుని నిజంగా అడ్డం పెడతారా. కలియుగ వరదైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుమారుగా 300 సంవత్సరాల పై చిలుకు 1729లో అక్కడ లడ్డూ ప్రసాదం ఆరంభం చేశారు అప్పటి మహనీయులు రాజులు. వాళ్ళు అప్పటి నుండి లడ్డూకు ఒక ప్రత్యేకత, ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అందుకే కలియుగమైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి ఆ లడ్డూ ప్రసాదం దాని పేటెంట్ హక్కు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి 200 సంవత్సరాల పైచిలుకునే ఉన్నాయి. అప్పటి నుండి ఒక గొప్పనైనటువంటి పవిత్ర భావంతో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని నేడు కొంతమంది అన్యమనస్కులు అక్కడ చేరి ఆ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసినారనే విషయాన్ని అనేక వార్తాపత్రికల ద్వారా సామాజిక మీడియా ద్వారా మనందరికీ తెలిసి అత్యంత బాధ కలిగింది. ఎందుకంటే ఎక్కడ అపవిత్రం జరగకూడదో అక్కడ అపవిత్రం చేస్తే హిందువుల యొక్క ఐక్యత కానీ హిందువుల యొక్క జాతి నశిస్తున్నటువంటి నెపంతో ఇటువంటి కుటిల బుద్ధితోని కొంతమంది ప్రయత్నం చేసినారు. ఆ భగవంతుడు ఆది వెంకట నారాయణ స్వామి అటువంటి ఆ వెంకటాద్రీశుడు వారికి కనువిప్పు కలిగి భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి అపవిత్రంగా లడ్డూ ప్రసాదం కానీ పూజా పదార్థాలు కానీ పూజా వస్తువులను కానీ పూజా మందిరాలను కానీ అపవిత్రం చేయకుండా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని, అలాగే జరిగినటువంటి ఈ అపవిత్రతకు అది ఎంతవరకు సత్యమో అసత్యం అనేది న్యాయాధికారులు నిర్ణయిస్తారు. కానీ ఎవరు చేసినా అది ఎంత మాత్రము క్షమించరానటువంటి గొప్పనైనటువంటి నేరం. కాబట్టి ఆ కలియుగ వరదునైనటువంటి వెంకటేశ్వర స్వామి మనమందరం ఒక్కసారి క్షమాపార్థన చెప్పుకొని, స్వామి మానవులు దుర్బుద్ధి గల వాళ్ళు ఎవరో ఈ పని చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇది ఒక అపవిత్రం చేసిన వాళ్ళను మాత్రమే శిక్షించి దుష్ట శిక్షణ శిష్టరాక్షణ నిమిత్తమై మీరు వారిని శిక్షించండి. కానీ లోకంలో ఉన్నటువంటి ఎంతో మంది అమాయకులు దానికి బలియకుండా ఉండడానికి మీరు మమ్మల్ని దీవించాలని మనసారా కోరుకుంటూ ఒకసారి అందరు గట్టిగా చేయలాగొట్టండి. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. Jai Shri Ram.